ఇప్పుడు ఆ మేధావి కోక సుబ్బారావు అనేటైనా అమాయకుడు కాదు, నిరక్షరాస్యుడు కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పై హోదాలో ఉన్న వ్యక్తి అతను. చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి ఈ దేశ కుల వ్యవస్థ గురించి రాస్తూ ముందు మాట, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రకు ముందు మాట రాస్తూ ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన మన తెలుగు ప్రముఖుడే, ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి వెలమ. ఆయన ఏం మాట్లాడిండో చదివినిపిస్తా. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. కులతత్వానికి రాజ్యాంగ చట్టంలో ఎలాంటి ప్రసక్తి లేకపోయినా అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. చట్టం, సంఘ సంస్కరణ అనేవి రెండు కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాలి.